ఇది చాలా ఇంపార్టెంట్ న్యూస్ అండి. ఈ వీడియో ఎవరు స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే నిన్న నైట్ నుంచి చూస్తున్నా, ఏ యూట్యూబ్ ఛానల్ పెట్టినా, ఏ ఇన్స్టాగ్రామ్ పెట్టినా కానీ వైష్ణవ్ మర్డర్ కేసు గురించి ఫుల్ వైరల్ అవుతుందండి. ఇదే వైష్ణవ్ మర్డర్ కేసు గురించి కొంచెం తెలుసుకున్నప్పుడు నుంచి నాకు మస్తు బాధ చేస్తుంది. నేను ప్రేమించి పెళ్లి చేసుకున్న నీతి జాతుల కుక్కలారా, మీకోసరికి ఒక అమ్మాయిని చంపడానికి ఎలా మనసు వచ్చిద్దిరా, ఎలా చేతులు వస్తాయిరా దొంగ ఫడకల్లారా. వేరే అమ్మాయితో కావాలి, డబ్బులు కావాలి, ఆస్తులు కావాలనుకున్నప్పుడు అమ్మాయిని చంపకుండా మీ అంతటా మీరు పారిపోయి వేరే పెళ్లి చేసుకుని మీ సాగు మీరు సాగవచ్చు కదరా. అమాయకంగా ఉన్న అమ్మాయిని చంపడం ఎందుకురా? ఇంత రక్షణగా బిహేవియర్ చేస్తున్నారు కదా. మీరు అసలు మనుషులతో పుట్టారా లేక జంతువులకు పుట్టారా? జగిత్యాల జిల్లాలో కోరెట్ల గ్రామం అనే గ్రామం అండి. వైష్ణవ్ అనే యూట్యూబర్ ఒక ఆమె ఒక అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకుందంట. పెళ్లి చేసుకుంటే ఏంటి, వాడు ఇక్కడొచ్చి అంటే అమ్మాయి వాళ్ళ దగ్గరలోనే ఇల్లరికం వచ్చి ఉంటున్నాడు. అయితే ఏంటి, వీళ్ళకి మ్యారేజ్ అయ్యి కూడా జస్ట్ 8 months నాటండి. ఇప్పుడు ఆ అమ్మాయి 5 నెలల గర్భవతి. అయితే ఏం జరిగిందంటే, వీడు ఇంకొక అమ్మాయిని చేసుకుందామని, వీళ్ళు ఇచ్చిన డబ్బులు సరిపోలేదని ఎలా చంపాలని ఈ అబ్బాయి వాళ్ళ అమ్మతో ప్లాన్ వేసి, వాళ్ళ అమ్మ అందరూ అన్నం పడుకున్నాక ఏం చేసినాడు, కత్తులతో పొడిసి గొంతు నీళ్ళు చంపిండాటండి. గొంతులో చంపి మళ్ళీ అంతా ఎంబటే పోలేదు, ప్రాణం ఉందా లేదా అన్నట్టు తెల్లవాళ్ళు కూర్చొని ప్రాణం పోయేంత వరకు ఇక్కడ కూర్చున్నాడటండి. వాళ్ళు వచ్చి డోర్ కొడతాంటే సైలెంట్గా ఉన్నాడంట. వాళ్ళు మళ్ళీ డోర్ కొట్టి గొడవ అవుతుందేమో, సరే సర్దుకున్నారు, వాళ్ళ కామంలో పడుకున్నారు, వాళ్ళు పడుకున్నారంట. మళ్ళీ పోయి వీళ్ళుండే గదికి ఈ అమ్మాయి వాళ్ళు ఉండే గదికి పక్క రూమ్ అన్నమాట. అసలు చంపింది కూడా అవతల తెలియదు. అంటే ఏ రకంగా చంపిడు చూడండి ఈ దొంగ నా కొడుకు. ఆ అమ్మాయికి ఇంకా 18 సంవత్సరాలు కూడా రాలేదటండి. అంత చిన్న అమ్మాయిని 5 నెలల గర్భవతి అయినా కానీ అంత రాక్షసంగా కత్తులతో పొడిసి గొంతుని చంపిండంటే ఏం మనిషిరా నువ్వు? ఒరే నీతి జాతిలైన కుక్క, నిన్ను ఎట్లా నరకాలి అసలుకి? నీలాంటి వాళ్ళు ఈ నా కొడుకుని నడి రోడ్డు మీద పెట్టి నరకాలండి. అప్పుడే బుద్ధి వస్తుంది. నిజంగా చెప్తాను. ఈ వీడియోస్ ప్రతి ఒక్కరిని అడుగుతానండి, ఈ నా కొడుకుని అసలు ఏం చేయాలో, ఈయన గురి తీయాలా, ఏం చేయాలో మీరు కామెంట్ పెట్టండి. వీలంత వరకు ఎంత దూరం అంతమంది షేర్ చేయండి. ఇందుకు ఎలాంటి శిక్ష పడుతుంది కరెక్టు, ఎంత శిక్ష పడినా ఆ అమ్మాయికి అయితే న్యాయం జరగదండి. కానీ ఏం శిక్ష పడాలో మీరు కామెంట్లు పెట్టండి. ఈ నా కొడుకుని మాత్రం వదిలే ప్రసక్తే లేదు. కానీ మనసు ఎలా వచ్చిద్దిరా? అంత ప్రేమించిన అమ్మాయిని నరకటానికి, చంపడానికి అట్లా చేతులు ఎట్టు వస్తాయి? మనసు ఎలా వచ్చిద్దిరా? పాపం రా, పురుగులు పడిపోతారా మీరైతే. నేను చెప్తాను కదా, అది అసలు మనిషి బతికే కాదురా. ఏం మనుషులు రా మీరు. వీడియో మీకు నచ్చింది కదా, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.